జనాలు మర్చిపోయే స్థాయిలో ఆ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. టీవీ సీరియళ్ల మాదిరి సంవత్సరాల తరబడి విచారణ కొనసాగుతూ జీళ్లపాకాన్ని తలపిస్తోంది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఆ కేసు ఏదో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసు అది. ఈ కేసుకు సంబంధించి విచారణను సిబిఐ పొడిగిస్తూ వస్తోంది. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇక ఈ కేసు పొడిగింపు కుదిరేలా కనిపించడం లేదనిపిస్తోంది. 4 నెలల్లో విచారణ పూర్తి చేయాలని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఇప్పటికైనా ఈ కేసు విచారణ వేగవంతమవుతుందా? సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐలో కదలిక ఏర్పడుతుందా? కేసు సత్వర విచారణకు సిబిఐ సహకరిస్తుందా? లెట్ us వాచ్ ది స్టోరీ. గాలి జనార్దన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన వ్యాపారవేత్త, రాజకీయ నేత. కర్ణాటకలో గనుల వ్యాపారం చేస్తూ రాజకీయాలలోకి ప్రవేశించిన ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డి. తన మైనింగ్ సామ్రాజ్యాన్ని వైఎస్ హయాంలో ఆంధ్రాకు కూడా విస్తరించారు. కర్ణాటకలో బీజేపీలో కొనసాగుతూ ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనింగ్ కాంట్రాక్టులు చేజిక్కించుకున్న ఘనుడు ఈ గనుల కింగ్. ఆయన సంస్థకు కేటాయించిన ఓబులాపురం గనుల్లో అనుమతికి మించి ఇనుప ఖనిజాన్ని తవ్వారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీంతో 2011లో సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తర్వాత కొంతకాలానికి బెయిల్పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో జరుగుతోంది. ఎప్పటికప్పుడు విచారణకు ఇంకా సమయం కావాలని సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తూ వస్తోంది. విచారణకు కోర్టు కూడా గడువు పెంచుతూ వస్తోంది. అయితే తాజాగా సిబిఐ అభ్యర్థనపై జస్టిస్ సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. గాలి జనార్దన్ రెడ్డి సోదరుల కేసు విచారణలో తీవ్ర జాప్యంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసుల విచారణకు మరో 4 నెలలు గడువు పొడిగించింది. ఇదే చివరి గడువు అని, ఇకపై పెంచబోయేది లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసు విచారణపై సుప్రీంకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇప్పటి వరకు ఏళ్ల తరబడి పొడిగిస్తూ వస్తున్నామని, ఇక పొడిగించేది లేదని స్పష్టం చేసింది. గాలి జనార్దన్ రెడ్డి ఏపీ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో గనుల లీజుకు తీసుకుని అనుమతికి మించి అక్రమంగా ఐరన్ ఓర్ను తవ్వినట్లు ఆరోపణలున్నాయి. ఎట్టకేలకు గాలి జనార్దన్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత బెయిల్ కోసం న్యాయమూర్తికి కూడా లంచమిచ్చి దొరికిపోవడం సంచలనంగా మారింది. ఆ కేసులు ఏళ్ల తరబడి విచారణ సాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ పూర్తి చేయాలని ఆదేశించడంతో ఇక సిబిఐకు మరో ఛాన్స్ లేకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి చాలా కాలం జైల్లో ఉన్నారు. ఆయన సొంత ప్రాంతం బళ్ళారిలో సైతం అడుగు పెట్టడానికి కూడా కోర్టులు అనుమతి ఇవ్వలేదు. ఇటీవలే బళ్ళారిలో అడుగు పెట్టేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. ఈ క్రమంలో జగన్ కేసులు కూడా ఆలస్యమవుతున్నాయని కొందరు వేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నాయి. ఈ నెలలో అవి మరోసారి విచారణకు రానున్నాయి. గాలి జనార్దన్ రెడ్డి కేసుల్లో ధర్మాసనం స్పందించిన తీరు చూస్తే జగన్ కేసుల్లోనూ సుప్రీంకోర్టు స్పష్టమైన సూచనలు ఇచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. జగన్ పై కేసులు కూడా సంవత్సరాల తరబడి కొనసాగుతుండడం తెలిసిన విషయమే. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులో కూడా ఛార్జిషీట్లు దాఖలయ్యాయి. కోర్టులో విచారణ ప్రారంభం కాకుండా నిందితులు వరుసగా రకరకాల పిటిషన్లు వేస్తున్నారు. ఆ పిటిషన్లపై విచారణ పూర్తయి తీర్పొచ్చే సమయంలో న్యాయమూర్తులు సిబిఐ కోర్టు నుంచి బదిలీ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల కారణంగా ఆ కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డం లేదు. ఏళ్లు గడిచిపోతున్నా నత్తనడకన నడుస్తున్నాయి ఆ కేసులు. ఇంకోవైపు నిందితులు బెయిల్ మీద బయటకొచ్చి రాజకీయాలు, వ్యాపారాలు దర్జాగా చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఆ కేసుల్ని కూడా త్వరగా విచారణ చేయాలని, న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను అడ్డుపెట్టుకుని నిందితులు బయటపడకుండా చూడాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. జగన్ కేసులకు సంబంధించి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా గతంలోనే పిటిషన్ వేశారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేసేలా సిబిఐని కోరాలని రఘురామ కోర్టులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి కేసుల్లో వచ్చిన తీర్పు ఆసక్తికరంగా మారింది. గాలి జనార్దన్ రెడ్డి కేసులపై విచారణ
4 నెలల్లో పూర్తి చేయాలని గత సెప్టెంబర్ 30నే సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించినప్పటికీ విచారణ ఇంకా పూర్తి కాలేదు. దీంతో మరింత గడువు కోరుతూ మరోసారి సర్వోన్నత న్యాయస్థానాన్ని సిబిఐ ఆశ్రయించింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.